గుండెల్లో ఎన్నో ఆశలని, కళ్ళల్లో నిరీక్షణ, మా గమ్యాన్ని ఎప్పుడు చేరుకుంటామని. అంతలోనే మాకెదురైన చేదనుభూతి. ఇంటి దగ్గర నుంచి 2021 కిలోమీటర్లు మోటార్ సైకిల్ మీద రైడ్ చేసిన తర్వాత ఇలాంటి ఒక చేదు అనుభూతి మాకు ఎదురవుతుందని చెప్పి నేను అనుకోలేదు. ప్రకృతిలో జరిగే పరిణామాలని ఎవ్వరూ ఆపలేరు. ప్రకృతికి మనందరం సమానం అండ్ ప్రకృతికి ఎవరైనా సరే తల వంచాల్సిందే. ఈరోజు మేము కూడా ప్రకృతికి తల వంచాల్సి వచ్చింది, వెనక్కి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీజే. మనందరికీ మోటార్ సైకిల్ అంటే చాలా ఇష్టం. అదే మోటార్ సైకిల్ పైన ఒక లాంగ్ రైడ్ వెళ్దామంటే మనలో చాలామందికి అదొక పెద్ద లైఫ్ టైం డ్రీమ్. 2018 వరకు నాకు కూడా ఇదొక డ్రీమ్, కానీ ఇప్పుడు ఇదే నా ప్రొఫెషన్. ఇప్పటిదాకా నేను చేసిన రైడ్స్ వేళ్ళ పైన లెక్క పెట్టలేం, కానీ ప్రతిసారి ఒక కొత్త మోటార్ సైకిల్ అడ్వెంచర్కి వెళ్ళినప్పుడు సేమ్ ఫీలింగ్. మొదటిసారిగా మోటార్ సైకిల్ మీద ఎక్కి వెళ్ళిన రైడ్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ మాత్రం ఏనాటికి నాలో మారలేదు. పదండి, ఈ కథను కూడా మొదలు పెడదాం. ఈ కథ నేను హైదరాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్కి మోటార్ సైకిల్ పైన ఎలా చేరుకున్నా, ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నా. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ నా జీవితంలో జరిగిన రియల్ టైం అడ్వెంచర్. ఈ మూమెంట్స్ అన్నీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాయని చెప్పి ఆశిస్తున్నా. ఒకవేళ మీరు ఈ వీడియో చూడడం స్టార్ట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, ఈ కథని మొదలు పెడదాం. What you do? Shall I show what my father got? Yeah, please show. New shoes. Ta, 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 ta. These are the new shoes One that I'm more going to wear. shoes there. One more. Oh, boo. It's so heavy. Ta, 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 ta. That's so heavy. Should I wear it? Yes, very. Did you like the color? Yes. Okay. This is black. It's nice. Nice. So now I am going to my school after drinking milk. So my exams are after my exams are finished. All will give to ma'am hall tickets. Only we will go to playing or art and crafting. So always we need to go to my school fastly, Quickly. quickly. Okay. We can say quickly also, we can say fast also. I will drop you at the school with all of this. So firstly, అందరికి hi, hello, namaste, adab. This is DJ. Welcome back to my YouTube channel, Ride with DJ. సో ఇక్కడ వెనకాల అంతా ఈ మెస్సీనెస్ చూడగానే అర్థం అయిపోయింది అనుకుంటా మీకు, మనం ఒక రైడ్కి వెళ్తున్నాం అని చెప్పి. Nana have take all panniers and one helmet and our bike name is Savitri. After me, that is only my bike. So Okay, after when you grow up, you will ride that bike. okay. Tell that. After I'm growing like my father, so I will drive the You will ride the. bike. సూపర్. చలో, సో ఫటాఫట్ మనం ఈ షూస్ అవన్నీ వేసుకుందాం అండ్ ఈ లగేజ్ అంతా మన బైక్ పైన పెడదాం. క్యాంటీన్ స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దాం అండ్ మనం మన రైడ్కి బయలుదేరదాం. ఇక్కడికి ఏం సంగతి అన్నది మీ అందరికీ మొత్తం ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. సో అసలు అంటే కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా, నాకు కూడా తెలియదు ఎలా చేస్తా ఏందన్నది. బట్ లెట్స్ గివ్ ఎ ట్రై. చలో, గో అండ్ హ్యాపీ మీల్.
స్టాప్ ఈరోజు క్యాండీని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం. షెరీ, మై సింబా, హియర్ ఇస్ యువర్ బ్యాగ్. పా పెట్రోల్, స్కై బాయ్. క్యాండీ పండు బాయ్, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఆఫీషియల్లీ మన ట్రిప్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 10:45 AM అండ్ డేట్ 27th February. సో మనం ఏ రైడ్ స్టార్ట్ చేసినా కానీ మనం దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఈ రైడ్ కూడా అలాగే దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేస్తాం. జై బజరంగ్ బలి, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలా చూడు స్వామి, జయ మందేరా. ఓ క్లాక్ మస్తు కనిపిస్తుంది 10:49. చలో ఫస్ట్ మనం హైవే ఎక్కుదాం ఫటాఫట్. NH44 ఎక్కాలి మనం. NH44 అంటే మేడ్చల్ సైడ్ వెళ్ళాలి. పదండి, గల్లీలు సందులు అన్నీ తిరుక్కుంటా హైవే ఎక్కేస్తే పెద్ద పని అయిపోతుంది. దాని తర్వాత యాక్చువల్ రైడ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు అండ్ ఈరోజు వీడు చాలా హ్యాపీ గురు. ఫైనలీ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను హిమాలయాస్కి వెళ్తున్నా. హైదరాబాద్ నుంచి హిమాలయాస్ నా మోటార్ సైకిల్ మీద నడిపించుకుంటూ అండ్ మన కొత్త మోటార్ సైకిల్ పైన హిమాలయన్ 450 సావిత్రి పైన. కరెంట్లీ మనము అంటే ఈ సేమ్ రైడ్ ఇది నేను రెండోసారి చేస్తున్నా ఈ రైడ్. అండ్ ఈ జాకెట్ వేసుకున్నా కదా, ఈ జాకెట్ నేను లాస్ట్ టైం ఈ రైడ్ చేసినప్పుడు వేసుకున్నా. మళ్ళీ ఇంతవరకు ఈ జాకెట్ నేను మళ్ళీ వేసుకోలేదు. సో ఏ రైడ్ ఏం సంగతి అన్నది మీకే వదిలేస్తున్నా. నేను ఈరోజు అయితే చెప్పాను, మీకు ఒక 2-3 డేస్ తర్వాత తెలుస్తుంది రైడ్ ఎక్కడికి అన్నది. అండ్ ఇప్పుడు కరెంట్లీ మనం కొంపల్లి దగ్గర ఉన్నాం. NH44 పైనకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి సుదీర్ఘమైన ప్రయాణం అంటిల్ చండీగఢ్ దాకా మనకి ఇదే హైవే ఉంటుంది. ఈసారి నా వెంబడి ఇంకో అబ్బాయి వస్తున్నాడు, నవీన్ అని చెప్పి, నిజామాబాద్లో నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఈ రైడ్లో ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట, నేను ఇంకా నవీన్. సో నవీన్ నాతో రిక్వెస్ట్ చేసిన అనమాట, అన్న ఒక్కసారి వెళ్దాం ప్లీజ్, నేను రైడ్ చేసి మస్తు రోజులు అయింది, ఇది ఒక్కసారి మనం ఈ హైవే మీద వెళ్దాము, ఎందుకంటే రైడ్ చేసినట్టు ఉంటుంది, వచ్చేటప్పుడు కావాలంటే మనం షిఫ్ట్ చేసుకుందామంటే నేను ఇక కన్విన్స్ చేసిన మంచిగా నన్ను, నేను కూడా ఒప్పుకున్నా దానికోసమే. చలో ఈ సుదీర్ఘమైన ప్రయాణాన్ని సాధించడానికి, శోధించడానికి, ఫినిష్ చేయడానికి దగ్గర 3 to 4 days టైం పడుతుంది. ఈరోజు మనం ఇంటి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక 100 kilometers వచ్చి ఉంటాం. ఇది వెల్కమ్ టు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ కామారెడ్డి. అయితే మనం ఇంకా 65 kilometers వెళ్ళాలి నిజామాబాద్కి. నిజామాబాద్ దగ్గర ఆగి కొంచెం తినేసేసి అక్కడ నుంచి మనతో పాటు ఇంకెవరైతే రైడ్ జాయిన్ అవుతారో అతను మనల్ని జాయిన్ అవుతాడు, కలిసి మనం ముందుకు వెళ్ళిపోవడమే. నిజామాబాద్లో మనది ఫస్ట్ స్టాప్. ఇది RS పంజాబీ డాబా. సో ఇక్కడ ఆగమన్నాడు, ఇక్కడ ఫుడ్ మంచిగా ఉంటుందంట. బికాజ్ ఈ స్ట్రెచ్లో నేను ఆల్రెడీ ట్రై చేసిన, ఇక్కడ ఫుడ్ మంచిగా దొరకదు. ఆదిలాబాద్ దగ్గర రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ వెజ్ రెస్టారెంట్స్ ఉంటాయి, రాజస్థానీ రెస్టారెంట్, ఆడ కొంచెం ఫుడ్ మంచిగా ఉంటుంది. ఇప్పుడైనా బండి ఇట్లా ఆఫ్ చేయొద్దు, ఇంతసేపు నడిపించి, బట్ ఆఫ్ చేసిన, ఇట్స్ ఓకే. చలో ఫోన్ కూడా ఛార్జ్ అయిపోయింది, 0 ఉండే 65% ఛార్జ్ అయింది. కరెంట్లీ మన రైడ్లో నేను నిజామాబాద్ రీచ్ అయ్యి మన 1 గంటకి రీచ్ అయినా. అండ్ కరెంట్లీ టైం 4 అవుతుంది. సో మన ఎంబడి ఎవరైతే రైడ్ చేస్తున్నాడో అతనిది బైక్ ఇది, ఇంటర్సెప్టర్ 650. సో బేసిక్గా మీట్ నవీన్. హై నవీన్. ఇది మళ్ళీ ఆన్ అయింది, అదే ఆఫ్ అయింది తెలుసా, నేను దాన్ని టచ్ కూడా చేయలే, జస్ట్ ఆటోమేటిక్ అదే ఆన్ అయింది, అదే ఆఫ్ అయిపోయింది. సో మార్నింగ్ నుంచి నవీన్ వెయిట్ చేస్తుంటే నేను ఎప్పుడు ఇక్కడికి వస్తా అని చెప్పి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నవీన్ కోసం వెయిట్ చేస్తున్నా, నవీన్ ఎప్పుడు వస్తాడు, మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పి. సో మేబీ వెరీ ఫస్ట్ టైం నా మొత్తం రైడింగ్ కెరియర్లో ఇట్లా జరగడం. సో నవీన్ కూడా మోటో బ్లాగ్ చేస్తున్నాడు. ఫస్ట్ సో మోటో బ్లాగ్ చేసేటప్పుడు చాలా మందికి అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లం అనేది పాప్ అయింది అనమాట. నిన్నదాకా పనిచేసే కెమెరా ఈరోజు సడన్గా పనిచేయడం ఆగిపోయింది. అవుతుంది 2-3 hours అవుతుంది. టైం అంతా కిల్ చేసింది జస్ట్. సో 2-3 hours నుంచి మేము జస్ట్ దీన్ని రిపేర్ చేయడానికి, ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మల్టిపుల్ బ్యాటరీస్, మల్టిపుల్ అడాప్టర్స్, అన్ని మల్టిపుల్ మైక్స్ యూజ్ చేసాం. ప్రాబ్లం ఏంటంటే గోప్రో మల్టిపుల్ అడాప్టర్స్ కాదు, బేసిక్గా అదే నీ గోప్రో కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చింది. ఇంకా నాగ్పూర్లో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, అదే ఇంకున్న సొల్యూషన్ అదొకటే, నాగ్పూర్లో బెస్ట్ అది. సో నాగ్పూర్లో నాకు కూడా ఒక సబ్స్క్రైబర్ ఉన్నది, అతనితో కూడా మాట్లాడినా. అండ్ నాగ్పూర్లో ఎవరైతే డీలర్స్ ఉంటారో, లైక్ గోప్రో డీలర్స్ కానీ, కెమెరా డీలర్స్ కానీ, వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేసినాం. సో ప్రాబబ్లీ గోప్రో అక్కడ దొరికిపోతే అక్కడ నుంచి మనోడు పీస్ఫుల్గా ఉండొచ్చు. సో కరెంట్లీ మనం టైం ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 3:50 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ముందుకు బయలుదేరదాం. సో మన రైడ్ 349 kilometers సంథింగ్ ఉంది. నాగ్పూర్కి 349 kilometers ఉంది, కానీ ఏదైతే డెస్టినేషన్ మేము రీచ్ కావాలో దానికి 2000 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. లెట్స్ సీ ఎన్ని డేస్ టైం పడుతుందో రీచ్ కావడానికి. సో ఇది మన ఫస్ట్ ట్యాంక్ ఫుల్ మన రైడ్లో. చూసాం ఎంత పెట్రోల్ పడుతుందో మనకి. మేమా హైదరాబాద్ నుంచి
ఆ? ఆ. అంటే మీ అందరి కోసం మంచి వీడియోలు చేసి చూపిస్తామని చెప్పి తిరుగుతున్నాం. హిమాచల్ ఏంది, ఎక్కడికైనా పోవచ్చు మనం. నీ పేరు ఆ? శోభనా. వస్తారా మళ్ళీ మీరు నా వెంబడి? ఈ బండి 5 లక్షలు ఉంటుంది. మైలేజ్ ఒక 25 ఇస్తుంది. అరే పాపం అడుగుతుంది, అడగనియండి కదా. వావ్, సూపర్ రైడ్. యాక్చువల్గా మేము చాలా లేట్గా బయలుదేరినా కానీ లాస్ట్ 80 మినిట్స్ 127 కిలోమీటర్స్ కవర్ చేసినాం. అండ్ ఆదిలాబాద్ జస్ట్ 30 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అండ్ దాని తర్వాత నాకు తెలిసి ఒక 180 or 170 కిలోమీటర్స్ నాగ్పూర్ ఉంటుంది. అండ్ మా ముందున్న పెద్ద సమస్య, నా వెంబడి నవీన్ ఉన్నాడు కదా, నవీన్ది గోప్రో పనిచేస్తలేదు. అండ్ నవీన్ గోప్రో ఇప్పుడు ఎట్లైనా గోప్రో సాధించాలి. మాకు 2 టాస్క్లు ఉండే, ఒకటి హైదరాబాద్ కూడా పోవచ్చు, ఇంకోటి నాగ్పూర్ కూడా పోవచ్చు. మాకు వెనకాలకి పోవడం ఇష్టం లేకుండా ఉండే, ఏదేం జరిగినా సరే ముందుకు వెళ్దామని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు చీకటి అయిపోయింది, దీని తర్వాత మనం బ్లాగ్ చేసినా మజా రాదు. ఇప్పుడు ఒక మంచి సన్సెట్ని ఆస్వాదించినాం మేము. సన్సెట్ మేము ఇట్లా చాలా ఫాస్ట్గా వచ్చినాం అనమాట సన్సెట్ చూద్దామని చెప్పి. మాకంటే స్లోగా సన్సెట్ కిందికి వెళ్ళింది, కానీ మాకంటే ఫాస్ట్గా సన్సెట్ అయిపోయింది. సో దాని అర్థం డే అయిపోయిందని చెప్పి. సో ఇక్కడ లాస్ట్ టైం అయోధ్యకి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడనే ఆగి మేము టీ ఇంకా లంచ్, టీ ఇంకా డిన్నర్ వేసుకొని వెళ్ళిండే. ఇప్పుడు ఇక్కడే మనం టీ తాగుదాం, టీ తాగి ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. ఓ సెక్సీ పాట భయ్యా. బాయ్ 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 బాయ్. సో మొన్న అయోధ్యకి వెళ్ళేదారిలో కూడా ఇక్కడే ఆగి చాలాసేపు ఆగి ల్యాప్టాప్లో మా ఎడిటింగ్, రబీ కాల్స్ అవన్నీ తీసుకుని వీళ్ళు మాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో వీళ్ళ దగ్గర మళ్ళీ కొంచెం సేపు ఆగి పకోడీ తిని ఆ ఫొటోస్ అవన్నీ తీసుకొని అప్లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. చలో బాయ్ అన్న, బాయ్. సక్సెస్ఫుల్లీ రాత్రి 8:30కి మనం మన తెలంగాణ బార్డర్ క్రాస్ చేసి మహారాష్ట్ర స్టేట్లోకి ఎంటర్ అవుతున్నాం. అంత పెద్ద విషయమేం కాదు, చాలా 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 ఈజీగా క్రాస్ కావాలి, కానీ 8:30 అయిపోయింది. కరెంట్లీ మనం నాగ్పూర్ సిటీ ఎంటర్ అయినాం. నాగ్పూర్ సిటీ ఎంటర్ అయ్యే వరకు 10:51 అవుతుంది టైం. చాలా గట్టిగా ఆడికలు కొట్టుకుంటూ వచ్చేసినాం, ఎక్కడ ఆపలేదు మేము. నాన్ స్టాప్ 214 కిలోమీటర్స్ దాకా నాన్ స్టాప్ కొట్టినాం. సో నాగ్పూర్ సిటీలోనే నితిన్ గడ్కరీ ఇక్కడ మినిస్టర్ అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ ఆయన రోడ్ మినిస్టర్ కదా. సో ఇక్కడ రోడ్స్, ఫ్లైఓవర్స్ మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తుంది మనకు ముంగట, ఇప్పుడు పైన అనిపిస్తుంది ఇది మెట్రో తర్వాత మనకి ఒక దగ్గర ఎట్లుంటుంది అంటే ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ మీదనే మెట్రో ఉంటుంది. ఓకే, ముంగట మనం అదే ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాం, చూపిస్తాను మీకు పదండి. చూసారు కదా, ఇది ఫ్లైఓవర్, అండ్ ఫ్లైఓవర్ మీద మెట్రో ఉంది. మళ్ళీ కింద ఒక రోడ్డు ఉంది, మొత్తం 3 రోడ్లు, 1, 2, 3వది మెట్రో. అది కూడా 4 లైనర్, కింద కూడా 4 లైనర్, పైన కూడా 4 లైనర్. ఏం మళ్ళా ఈరోజు సంగతి? ఆల్రైట్, సో ఫస్ట్లీ అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మనం హైదరాబాద్ నుంచి నాగ్పూర్ దాకా వచ్చినాం. నైట్ నాగ్పూర్ రీచ్ అయ్యే వరకు టైం 12-1 అయిపోయింది. అండ్ మనం రూమ్ చెక్ఇన్ చేసి ఫుడ్ తిని పడుకునే వరకు 2 అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ 10 o'clock లేచి బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అంతా చేసి వచ్చినాం. సో ఈరోజు నాగ్పూర్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏందో మీ అందరికీ తెలుసు. గోప్రో, ఏది ఆ గోప్రో? అయ్యో బాబాయ్, ఇట్స్ ఆల్ మెస్సీ వరల్డ్. అంటే ఇవంతా మెస్సీగా ఉన్నాయి. మన నవీన్ది ట్యాంక్ బ్యాగ్. సో నవీన్ది గోప్రో పనిచేయడం అయిపోయింది. సో దానికోసమే మనం ఇక్కడ ఉన్నాం. సో ఈరోజు 1 గంటకి లేకుంటే 2 గంటలకి గోప్రో స్టాక్లో వస్తుంది వాళ్ళ దగ్గర. సో గోప్రో ఎప్పుడైతే స్టాక్లో వస్తుందో మనం గోప్రో పిక్ చేసుకొని ఇక్కడ నుంచి రేపు బయలుదేరదాం. నాగ్పూర్లో మీరు ఓయో ట్రై చేయండి, బికాస్ ఇక్కడ హోటల్ ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. బెటర్ డోంట్ స్టాప్ ఇన్ సిటీ, హైవే పైన ఆగండి. హైవే పైన కొంచెం రీజనబుల్గా మీకు హోటల్స్ దొరికిపోతాయి. సో రూమ్ టూర్ ఇస్తా చూడండి. సో అవన్నీ మా జాకెట్స్. ముందు చెప్తున్నాను కదా, ఒక ట్యాంక్ బ్యాగ్, మెస్సీ ట్యాంక్ బ్యాగ్ అని చెప్పి. సో దట్స్ అ మెస్సీ ట్యాంక్ బ్యాగ్. అండ్ నా పానియర్స్, ఇక మావి. సో మా బట్టలు బాగానే ఉంది. ఓకే, ఇట్స్ అ డీసెంట్ స్టే యాక్చువల్గా చెప్పాలంటే. ఏమంటా నవీన్? టైం మార్నింగ్ 6 అవుతుంది. బాత్రూంలో ఏం మర్చిపోలేదు.
సో ఎగ్జాక్ట్లీ టైం మార్నింగ్ 6 అవుతుంది అండ్ వీఆర్ స్టార్టింగ్ అఫీషియలీ వీఆర్ స్టార్టింగ్ ద రైడ్. రైట్, గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్ వీడు చాలా కూల్ గురు. రైట్ నౌ సావిత్రి క్లాక్లో 6:35 AM అవుతుంది అండ్ మన టార్గెట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ 1034 కిలోమీటర్స్ ఉంది, 18 hours 33 minutes. లెట్స్ సీ ఈరోజు మనం ఎంతవరకు క్లాక్ చేయగలుగుతామో. దానికంటే ముందు మనం ఫ్యూయల్ టాప్అప్ చేయాలి. లెట్స్ గో. సో ప్రతిసారి లాగానే దేవుడి పేరు తీసుకొని రైడ్ స్టార్ట్ చేద్దాం. జై బజరంగ్ బలి, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలా చూడు స్వామి. జై మందిరా. भैया टैंक फुल 200 रुपये में हिमाचल कहाँ जाऊँगा भैया मैं. आप एकदम से चाहते हैं कि 600 किलोमीटर 200 किलोमीटर रुक चुके हैं होटल में खाना. हाँ रुक रुकते हुए. సూర్యోదయంతో మొదలైన మా ప్రయాణం నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి ఎంతో వేగవంతంగా అంతే క్షేమంగా ఆగ్రా దాకొచ్చి ముగిసింది. సూర్యోదయం, సూర్యాస్తమం మన జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. సూర్యోదయం మన జీవితానికి ప్రారంభం, సూర్యాస్తమం ఆ రోజుకి విరామం. కరెంట్ టైం 10:13 అవుతుంది అండ్ ఇటు సైడ్ జామ్ చూడండి. హోప్ఫుల్లీ కనిపిస్తుంది అనుకుంటున్నా గోపురంలో. దగ్గర దగ్గర ఒక 5 kilometers జామ్ ఇది. 5 kilometers ఇంకెక్కడ ఉంటుంది, 5 kilometers ప్లస్ ఉంటుంది. సారీ, ఈ ప్లేస్ పేరు డోల్పూర్ అండ్ ఇది ఎంపీ, యూపీ, రాజస్థాన్ బార్డర్. ఇది కొంచెం అంతా రాజస్థాన్ స్టేట్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం రాజస్థాన్ స్టేట్ కూడా దాటేస్తాం. సో నేను నైట్ సక్సెస్ఫుల్లీ నేను ఆగ్రా రీచ్ అయినా అండ్ కరెంట్లీ టైం 10 అవుతుంది. నేను ఎంత టైర్డ్ అయిపోయానంటే నాగ్పూర్ నుంచి ఆగ్రా దగ్గర దగ్గర 820 kilometers డ్రైవ్ చేసినాం అండ్ నేను చాలా టైర్డ్ అయిపోయినా. సో సైలెంట్గా రూమ్ తీసుకున్నా, పడుకున్నా. ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలి. సో ఫాస్ట్గా మనం రెడీ అవుదాం అండ్ ఢిల్లీకి బయలుదేరుదాం. సో చిటికలో రెడీ అయిపోదాం. సో రెడీ అయిపోయినా. ఇక్కడ మన లగేజ్ అయితే ఉందో ఈ లగేజ్ అంతా ప్యాక్ చేసాం. ప్యాక్ చేసి కింద మోటార్ సైకిల్ ఉంది, మోటార్ సైకిల్ పైన మౌంట్ చేసాం. ఎంతమంది బ్లాగ్స్లో మీరు చూసి ఉంటారు ఈ టోల్ గేట్ని. అంటే లదాఖ్ పోయేటోళ్ళు కానీ, ఢిల్లీ పోయేటోళ్ళు కానీ, మన సౌత్ ఇండియా నుంచి కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా సరే ఈ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేని అయితే ఒక రేంజ్ హైట్లో చూపించారంటే అంత హైట్ కూడా ఉంది ఈ ఎక్స్ప్రెస్ హైవేకి. ఖతర్నాక్ ఉంటుంది. 163 kilometers ఉంటుంది స్ట్రెచ్. సక్సెస్ఫుల్లీ ఢిల్లీ రీచ్ అయినాం. న్యూ ఢిల్లీ, ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా.
అండ్ ఢిల్లీలో ఇది మన హోటల్. ఆల్రెడీ నవీన్ నిన్న నైటే వచ్చేసాడు. నవీన్ వచ్చి హోటల్ తీసుకున్నాడు. యాక్చువల్గా హోటల్ లోపల నుంచి చూడడానికి ఓకే ఉన్నా, అంటే లోపల హోటల్ రూమ్ ఓకే ఉన్నా, బయట ఆంబియన్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది. ఈరోజు మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ చోలే భటూరే, ఢిల్లీలో అది కూడా. చూడండి ఎంత డ్రాస్టిక్గా మారిపోయింది. పొద్దున్న లేచినప్పుడు మొత్తం అంతా క్లౌడీ ఉండే, ఫుల్ వర్షం పడుతుండే, ఇప్పుడేమో స్కై అంతా క్లియర్ అయిపోయింది. ఇది మంచి సిగ్నల్ మనకి రైడ్ చేయడానికి. ఈరోజు వీఆర్ వెరీ వెరీ లక్కీ. ఢిల్లీ ట్రాఫిక్ మాకు తగలలేదు. లేకుంటే ఢిల్లీ బయటికి రావడానికి దగ్గర 2-3 అవర్స్ ఈజీగా తీసుకుంటుంది. కానీ మేము జస్ట్ 20-30 మినిట్స్లో ఢిల్లీ బయటకు వచ్చేసినాం. ఇప్పుడే కాశ్మీరీ గేట్ అంతా దాటేసేసి ఢిల్లీ అవుట్స్కట్స్ ఉన్నాం. అంటే ఇది హర్యానా బార్డర్. అండ్ సిచ్యువేషన్ నవీన్ పనిలో పెట్రోల్ మొత్తం అయిపోయింది. అండ్ ఒక్క పెట్రోల్ బంక్ కూడా దొరకలేదు మాకు హైవే పైన. ఐ థింక్ ముంగట ఉన్నాయి పెట్రోల్ బంక్స్. ఇంకో 5-6 కిలోమీటర్స్ వెళ్ళిపోతే పెట్రోల్ బంక్ వస్తుంది. కానీ దర్ ఇస్ నో ఆప్షన్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ నాకు ప్రతి రైడ్లో ఇది ఒకటి ఉంటా అనమాట. రెస్క్యూ ఆఫీసర్. కమాని అమ్మా, రాత్రి నా కాలు పని చేయదు. ఇంకా మళ్ళా రోడ్డు మధ్యలో తీసుకోవచ్చున్నాను. మెల్లగా సైడిపోయి మనం ఏమో క్రూజ్ ఈడుతుడు. అరే సరే మీ నోటెక్ చేసాం పద. నాకు ఈ పెట్రోల్ బంక్ దొరికింది. ఇగో ఇక్కడ చూసారు కదా వెనకాల, ఇట్లనే ఇక్కడ 6 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి లైన్గా. లాస్ట్ 30 కిలోమీటర్స్ ఒక్క పెట్రోల్ బంక్ లేదు. ట్రాఫిక్లో ప్యాన్ చేస్తాను, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. CRPF. हाँ यार आप घुसा रहे हो अंदर, गाड़ी को साइड दो ना. क्या नहीं भाई, अभी एक लाइन में जा रहे हैं ना, तो घुसाना नहीं चाहिए, आराम से जाना चाहिए. घुसाओ मत, एक के पीछे एक जाओ. సో బేసిక్గా మనం ఇప్పుడు ఒక చిన్నదిగా చాలా పెద్ద డైవర్షన్ తీసుకున్నాం. NH44 మీదకి వెళ్ళి చండీగఢ్ వెళ్ళాల్సిన రోడ్ ఏదైతే ఉందో, అంబాలా తర్వాత అంబాలా కెంట్ ఎప్పుడైతే 30 కిలోమీటర్స్ ఉంటుందో అక్కడ అంబాలాది ఒక పెద్ద బోస్ అనమాట, పెద్ద బాణం. సో అక్కడ కిసాన్ ఆందోళన నడుస్తుంది. సో ఈ కిసాన్ ఆందోళన 3 నెలలకు ఒకసారి చేస్తున్నారు, 4 నెలలకు ఒకసారి చేస్తున్నారు, సంవత్సరాల తరబడి చేస్తున్నారు. సో ఇప్పుడు దానివల్ల రోడ్ అంతా అక్కడ బ్లాక్ చేసారు. ఇంతకుముందు అది అక్కడ మన కర్నాల్కి రూట్లో ఉంటుండే, ఢిల్లీ అవుట్స్కట్స్లో. కానీ దాన్ని ఇంకొంచెం ముందుకు పొడిగిచ్చారు. ఐ డోంట్ నో వాళ్ళ ప్లాన్ ఏందో. కానీ దానివల్ల ఇక్కడ ఈ హైవే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి దగ్గర ఒక 20-30 కిలోమీటర్స్ డైవర్షన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. 4 days ఆఫ్ మోటార్ సైకిల్ రైడింగ్. దగ్గర మనం 1400 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం తెలంగాణ నుంచి ఆల్ టుగెదర్ చండీగఢ్ దగ్గర దాకా. అండ్ ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడే మాకు ఫస్ట్ వ్యూ ఆఫ్ హిమాలయాస్ ఫుట్ హిల్స్ అనిపిస్తున్నాయి. సో ఇంకొంచెం సేపట్లో మనం చండీగఢ్ రీచ్ అయిపోతాం. బీభత్సంగా వర్షం పడుతుంది, బ్యూటిఫుల్ హైవే, మొత్తం లష్ గ్రీన్ అండ్ కలర్స్ అన్ని డల్ అయిపోయినాయి. వెదర్ కూడా చాలా ప్లజెంట్ అయిపోయింది. ట్రావెలింగ్ అనేది మన ముంగట ఏదైతే జర్నీ డెస్టినేషన్ ఉందో అది కాదు. ఈ 4 days నుంచి మేమైతే ట్రావెల్ చేసినామో, లైఫ్ అనేది చాలా పెద్దది. చిన్న ప్రాబ్లమ్స్, చిన్న ట్రబుల్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం, ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా తీసుకుంటున్నాం అన్నది లైఫ్ ట్రావెలింగ్. అండ్ ట్రావెలింగ్ అంటే ఇట్లా మనం ట్రావెల్ చేసినప్పుడే ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఇవన్నీ మనకి నేర్పిస్తాయి ట్రావెలింగ్ మేక్స్ అస్ మోర్ స్ట్రాంగర్, మోర్ టఫర్ అండ్ మోర్ డౌన్ టు ఎర్త్. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో ఇక్కడ ఒక చాయ్ తాగి మనం చండీగఢ్కి బయలుదేరాం. ఇట్స్ ఏ ట్రాజెడీ. అంటే ఇప్పుడు నేను రైడ్ చేయడం అండ్ వర్షం పడకపోవడం అది కాకుండా ఉండడం అంటే అది పెద్ద అద్భుతం. కానీ నిన్న నేను అంటే ఢిల్లీ దాటిన తర్వాత జస్ట్ 200 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేయగలిగినాం. దారుణమైన వర్షం, మొత్తం తల నుంచి కాళ్ళ దాకా మొత్తం తడిసిపోయినా. అండ్ ఈ వర్షంలో మనకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. యాక్చువల్గా నేను రైడ్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరిగితే అసలు నేను టోల్ రైడ్ చేయ, కానీ ఇది నాతోటే జరిగింది. మన ఆక్సిలరీ ల్యాంప్స్ ఏవైతున్నాయో HJJB అవి పనిచేయడం ఆగిపోయినాయి. ఎగ్జాక్ట్లీ నేను డికాథ్లాన్ దగ్గరికి వెళ్ళిండే ఒక థర్మల్ది ఇన్నర్ లైనర్ ఉంటుంది, అది కొనుక్కోవడానికి వెళ్ళి బండి పార్క్ చేసిన అండ్ ఆక్సిలరీ ల్యాంప్స్ పనిచేయడం ఆగిపోయినాయి. గుడ్ థింగ్ ఏంటంటే చండీగఢ్ ఒక పెద్ద సిటీ అండ్ ఇక్కడ మనకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉంటాయి.
లైక్ సూపర్ బైక్స్ కానీ ప్రీమియం బైక్స్ కానీ వాటికి కావాల్సిన ఆక్సిలరీ ల్యాంప్స్ ఫిక్స్ చేయడం కానీ అవన్నీ ఉంటాయి. సో అదృష్టం కొద్దిగా ఇక్కడికి వచ్చిన మన సావిత్రి పైన లైట్ ఫిక్స్ చేయడానికి. సో హోప్ఫుల్లీ ఈ ప్రాబ్లమ్ సార్ట్ అయిపోతుంది అండ్ ఫ్యూచర్లో రాకుండా ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ లైట్స్ వేయించినప్పుడే ఇవి ఎక్కడైనా పనిచేయడం ఆగిపోతాయేమో అని చెప్పి, ఆగిపోవద్దు అని చెప్పి కూడా కోరుకున్న దేవుణ్ణి. అండ్ రైడ్లో ఇట్లాంటివి ఏమైనా జరిగితే మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మన వాల్యుబుల్ టైం ఏదైతుందో దీని మీద ఇన్వెస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. బేసిక్గా నేను రీలే చెక్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎందుకు మనం చేతులు పెట్టడం. ఇంటి దగ్గర అయితే మనం ఏదైనా చేయొచ్చు, కానీ బయటికి వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ గో టు ఎ టెక్నీషియన్ అండ్ సేవ్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో ఈ రీలే లూజ్ అయిపోయిందంట, దట్స్ అంటే దానివల్లనే లైట్స్ అనేది ఆగిపోయినాయి. నౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఒకవేళ బై ఛాన్స్ ఎవరికి ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు, ఎవరు ఈ షాప్ని విజిట్ చేయొద్దు అని చెప్పి అనుకుంటున్నా. కానీ ఒకవేళ మన లైఫ్లో ఇప్పుడు నాకు జరిగినట్టు మీకు ఏమైనా జరిగితే వర్మ ఆటోమోటివ్స్ అని చెప్పి ఉంది కదా, ఇది వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఒక్కసారి జూమ్ చేస్తా చూడండి, పాజ్ చేసి ఫోన్ నెంబర్ తీసుకోండి. సో ఏదేమైనా సరే ఇక్కడ సన్నీ అని చెప్పి ఉంటాడు, ఈయన జస్ట్ లైక్ ఒక 2 minutes మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే లైట్స్ లేకుండా ముందుకు వెళ్తే ఒకవేళ రాత్రిపూట రైడ్ చేయాల్సిన అవసరం వస్తే గుడ్డోడు పోతే, అంటే ఇప్పుడు రాజాది గ్రేట్ అంటే హీస్ ట్రైన్డ్, బట్ ఐఎమ్ నాట్ ట్రైన్డ్ చీకట్లో నడిపేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. చలో మన పని అయిపోయింది, మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాం. చాలా తొందరగా అయిపోయింది, ఇంత తొందరగా అయితే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 days 5th డే ఇది లిటరలీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ మనం హిమాలయాస్ ఫుట్ హిల్స్లోకి వచ్చేసినాం. మన లైట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి అండ్ కరెంట్లీ మనం జస్ట్ షిమ్లాకి 91 kilometers దూరంలో ఉన్నాం. చూడండి మౌంటైన్స్ స్టార్ట్ అయిపోయినాయి, అంటే మౌంటైన్ ఫుట్ హిల్స్ కింద ఉన్నాం మనం. కొంచెం కొంచెం అక్కడ పైన ముంగట కనిపిస్తుంది కదా రోడ్, ఇట్లా అని మౌంటైన్స్ పైకి వెళ్తుంది, అలా 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 పైకి వెళ్ళిపోతుంటాం. వావ్, వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. Look at this car, చూసిరా కార్ మిర్రర్, దిస్ ఇస్ ఫస్ట్ సైడ్. సీట్ అలా అయిపోయింది. జస్ట్ నేను ఒకసారి పైకి లేచి కూర్చోగానే అండ్ చూడండి ఇదంతా ఐస్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఐస్. ఓ వావ్, వన్ ఆఫ్ ద డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. నేను నడిపించిన అంటే ఐస్ చాలా దూరంగా ఉండే, ఇంతవరకు ఎప్పుడు ఐస్ దగ్గరగా లేదు. ఫస్ట్ టైం ద ఐస్ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు మీ. షిమ్లా దాటి నాకు తెలిసి ఒక 15 kilometers వచ్చి ఫస్ట్ అయితే ఈ నేను ఇక్కడ ఎందుకు ఆపినంటే ఇక్కడ బయట నుంచి వింటర్ వేర్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో వింటర్ వేర్ అంటే షూస్, ఇంకా జాకెట్స్, థర్మల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో దానికోసం నేను ఆపిన. సో నవీన్ సీదా లోపలికి వచ్చి హీటర్ ఆకిపోయేసి నన్ను అడిగి, అన్న ఏడు దమ్ముడు ఏమైందని చెప్పి చూస్తే హీటర్ దమ్ముడు. ఇది హీటరు. మనోడు పరిస్థితి పాపం కాళ్ళు కాపుకుంటుండు. నా కాళ్ళ సిచ్యువేషన్ ఇది. దిస్ ఈస్ మై లెగ్ సిచ్యువేషన్. గేర్ వేసి వాటర్ లోపలికి వస్తుంది, వాటర్ లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాయి అర్థమవుతలేదు. ఏ బ్రాండ్ అయినా చెప్తే చూసినావా, వాటర్ ప్రూఫ్, వింటర్ ప్రూఫ్, లౌటర్, లస్క్ అంటే చూసినావా, వీడికి తీసుకొచ్చి చూపెట్టాలా. రియాలిటీ ఏంటంటే ఏది పని చేయదురా, ఈ గ్లౌజెస్ ఏది పని చేస్తుంది. నిలబడకుండా నొప్పుతున్నా ఇట్లా. వాటర్ వింటర్ గ్లౌజ్ అంటారు, అది అంటారు, వాటర్ ప్రూఫ్ షూస్ అంటారు. అప్ టు ఒక ఎక్స్టెండ్ తర్వాత ఒక మార్క్ వరకే పని చేస్తుంది. ఇట్లా దాంట్లో కష్టం. ఎంటికలు ఉంటాయి, ఇది ఎంటికలు బాలక్లావకి హెల్మెట్కి ఇట్లా అంటకపోయినాయి. యాక్చువల్గా ఇట్స్ స్నోయింగ్, కనిపిస్తలేదు, చాలా చిన్న చిన్న పార్టికల్స్ పడుతున్నాయి. ఓ లెట్స్ క్లోజ్ ద డోర్, లేకుంటే మొత్తం అంతా చల్లగా అయిపోతుంది. సో ఇక్కడ రూమ్ ఆప్షన్స్ 2 ఉన్నాయి, ఒకటి రూమ్, ఇంకోటేమో వుడెన్ కాటేజెస్. వుడెన్ కాటేజ్ మేము తీసుకున్నది వెరీ వెరీ బ్యూటిఫుల్. చలికి మెల్లగా మాట పడిపోతుంది అండ్ ఇట్స్ స్నోయింగ్. ఐస్ పడుతుంది, చిన్న చిన్న ఐస్ ముక్కలు పడుతున్నాయి. ఇక్కడ
పొద్దున వరకు మంచి ఐస్ పడాలి, సావిత్రి మీద మొత్తం ఇట్లా ఐస్ పడాలి, ఐస్ ఇట్లా సాఫ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. Thick ice, మొత్తం thick ice. Everything is ice. ఆన్ కమింగ్ ట్రాఫిక్ ఫుల్ ఉంది అసలు. ఇడికలు అన్ని బండ్లు పోయినాయి తెలుసా, ఇప్పుడు ఫుల్ బండ్లు పోయినాయి. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో అండ్ వెల్కమ్ టు ద అనదర్ సైడ్ ఆఫ్ ఇండియా, అనదర్ వరల్డ్ ఆఫ్ ఇండియా. ఇప్పటిదాకా మనము ఏదో వేరే కంట్రీలో రైడ్ చేస్తున్నాం, అని ఇప్పుడు చూడండి ఎక్కడ రైడ్ చేస్తున్నాము. వెల్కమ్ టు ద స్నో డెస్టినేషన్ ఆఫ్ ఇండియా. వావ్, ఈడ స్నో చాలా పర్ఫెక్ట్గా చాలా నిండుగా ఉంది. రోడ్ మాత్రమే క్లియర్ ఉంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ముంగడ పోయిన తర్వాత అదురుతాయి, వ్యూస్ అదురుతాయి, మా చేతులు తొడలు కాళ్ళు కూడా అదురుతాయి. బండ్లు గుంజుతలేవు అసలు. ఏం క్రేజీ ఉంది కదా వ్యూ. ఎవ్రీవేర్ ఇట్స్ స్నో స్నో స్నో. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత స్నోలో నడిపిస్తున్నాను నేను, ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, అంటే ఇంకా మాకు ఆ ఛాలెంజ్ రాలేదు. ఈ రోడ్ పైన డ్రై ఐస్ ఉంటుంది, డ్రై ఐస్ పైన టైర్స్ గ్రిప్ తీసుకోవు. సో బేసిక్గా చైన్స్ వేసుకొని నడిపిస్తారు, స్నో చైన్స్. కానీ ఈ టార్ మ్యాక్ పైన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాడు ఆల్రెడీ ఇప్పుడు అట్లాంటి రోడ్ పైన మేబీ ఓహో మెల్లగా వస్తుండు, మనోడు మెల్లమెల్లగా పోతున్నాడు. చూసినావా సిచ్యువేషన్ ఎట్లుందో ముంగట మరి. వావ్, ఇక్కడ చూడు స్నో, క్రేజీ. చుట్టుపక్కల ఎక్కడ చూసినా స్నో 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 స్నో. జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి వ్యూ చూస్తున్నా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. रामपुर सारंग तक पहुँचे. हाँ, उसके बाद जब एक किन्नौर का चेक पॉइंट आता है, किन्नौरा, वो सिटी का पूरा रास्ता जाता है. लाहौल, हाँ, लाहौल ना, ए? लाहौल दूर है. एक चेक किन्नौर, हाँ पॉइंट टुवर्ड्स करचम. करचम, जो है ना, हाँ. तो उसमें पूरा लैंडस्लाइड हो गया है और बहुत बड़ा है, फुल्ली क्लोज्ड. तो वी आर लाइक, So when did you went, today or yesterday? Yesterday. हम लोग का ये सामने ही पूरा स्टार्टर में लैंडस्लाइड सांगला में पहुंचना था, We लेकिन हम actually सांगला तक waited. भी पहुंच नहीं पाए. We actually waited for 6 hours to Clear the snow. Oh. not snow, the Landslide. There are 4-5 landslides were already there. So any prediction that maybe tomorrow or by day after tomorrow? Close. It is right now close because the police over there, they actually returned every car they actually want to. Bro, fuck bro. అర్థమవుతున్నా? Did you hear? Are you disconnected? Landslide అయిందంట ముందు. You connect this? నియర్ కిన్నోర్. ఆల్రైట్, ఐ హోప్ నేను ఇప్పుడు మన ముందు నుంచి కొంతమంది ట్రావెలర్స్ వస్తారండి. స్పితి వెళ్దామని ఎప్పుడు వాళ్ళది ప్లాన్. స్పితి నుంచి వాళ్ళు రిటర్న్ వస్తున్నారు, కానీ స్పితి వెళ్ళలేకపోయారు వాళ్ళు. స్పితి కంటే ముందే ఎక్కడైతే కిన్నోర్ డిస్టిక్ ఉందో, నాకోకి ముందు సినోలి ఆర్ సనోలి సంథింగ్ వాటర్ పేరు చెప్పారు, దాని పేరు కూడా గుర్తులేదు. సో అక్కడ 3 ల్యాండ్స్లైడ్లు అయినాయంట. బికాస్ కంటిన్యూస్గా 3 days నుంచి స్నోఫాల్ అవుతుంది కదా, దానివల్ల. అండ్ ఇప్పుడు
నేను పొద్దున మ్యాప్స్ పెట్టినప్పుడు కూడా చెక్ చేసుకోమంటుంది, ఈ రోడ్ క్లోజ్ ఉంది, పోయే ముందు చెక్ చేసుకోమని చెప్పి మ్యాప్స్ అయితే చెప్పింది, గూగుల్ మ్యాప్స్. బట్ మోస్ట్లీ మనం ట్రై చేసాం, అంతవరకు అయితే వెళ్దాము. అంతవరకు వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. పైనుంచి ఇప్పుడే రాయి పడ్డది. ఫాస్ట్ కరా. ఇగో అక్కడ కనిపిస్తుంది కదా రాయి, ఆ రాయి ఎప్పుడన్నా మొత్తం క్రాక్ వచ్చింది అట్లా, అక్కడ మొత్తం క్రాక్ వచ్చింది. మనం మంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ గుండెల్లో ఎన్నో ఆశలని, కళ్ళల్లో నిరీక్షణ, మా గమ్యాన్ని ఎప్పుడు చేరుకుంటామని. అంతలోనే మాకు ఎదురైన చేదనుభూతి. ఇంటి దగ్గర నుంచి 2021 కిలోమీటర్లు మోటార్ సైకిల్ మీద రైడ్ చేసిన తర్వాత ఇలాంటి ఒక చేదు అనుభూతి మాకు ఎదురవుతుందని చెప్పి నేను అనుకోలేదు. ప్రకృతిలో జరిగే పరిణామాలని ఎవ్వరూ ఆపలేరు. ప్రకృతికి మనందరం సమానం. అండ్ ప్రకృతికి ఎవరైనా సరే తల వంచాల్సిందే. ఈరోజు మేము కూడా ప్రకృతికి తల వంచాల్సి వచ్చింది, వెనక్కి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. మా ఈ ప్రయాణం, మా ఈ కథ ఇంతటితో ముగిసేది కాదు. ప్రకృతిలో ఎన్ని పరిణామాలు జరిగినా ఒక ల్యాండ్ స్లైడ్ మమ్మల్ని ఆపలేదు. దీని తర్వాత మేము ఎలా మా గమ్యాన్ని చేరుకోబోతున్నాం అన్నది మాకు కూడా తెలియదు. మీరు మాత్రం వీడియోస్ కోసం వేచి ఉండండి. తొందరలోనే మన ఛానల్లో ఇంకా అద్భుతమైన వీడియోస్ వస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.